ఈరోజు మనం ఈ వీడియోలో స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజాయినింగ్ చూద్దాం. అంటే మనం ఆల్రెడీ చాలామంది విద్యార్థుల్ని పాఠశాల నుంచి డ్రాప్ బాక్స్‌లో పెట్టడం జరిగింది. మొదటగా మనకి ఇవ్వబడిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ఏ విధంగా ఇచ్చారు? దాన్ని మనం ఒక విద్యార్థిని ఏ విధంగా ఆన్‌లైన్‌లో చేయొచ్చో మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూద్దాం మనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చూసినట్టయితే ఎన్రోల్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ది డ్రాప్ బాక్స్ చూసినట్టయితే ఏం పర్పస్ ఇచ్చారు అంటే ఎవరైతే విద్యార్థులు అనుకోని పరిస్థితుల్లోనో లేకపోతే కొన్ని మైగ్రేషన్ వల్ల కానీ ఇతర కారణాలు చాలా కారణాలు ఇవ్వడం జరిగింది. ఆ కారణాల వల్ల ఎవరైనా సరే ఆ పాఠశాలకి హాజరు కాకపోవటం వల్ల ఆ డ్రాప్ బాక్స్‌లోకి వెళ్ళటం జరిగింది. వాళ్ళని తిరిగి ఇప్పుడు పాఠశాలకు వస్తూ ఉండొచ్చు. చాలామంది వాళ్ళు తిరిగి మళ్ళా మన పాఠశాలకు వస్తూ ఉండొచ్చు. ఆ పాఠశాలను మనం మళ్ళా పాఠశాలలో చేర్చుకోవాలి అంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి హెడ్ మాస్టర్ ఆఫ్ ది కన్సర్న్ స్కూల్, అలాగే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల బాధ్యత వహిస్తారు. ఇలాగ ఎవరైతే తిరిగి పాఠశాలలో జాయిన్ చేరదలుచుకున్నారో వారికి రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రొసీజర్ ఎలాగో చూసినట్టయితే స్టెప్ 1 రిపోర్టింగ్ బై ది హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ ఏం చేయాలి అంటే విద్యార్థుల యొక్క ఎవరైనా ఒక విద్యార్థి వాళ్ళ పాఠశాలకి డ్రాప్ బాక్స్‌లో ఉండి క్రమం తప్పకుండా మళ్ళా తిరిగి పాఠశాలకు వస్తున్నట్టయితే ఆ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 2 వెరిఫికేషన్ బై ది మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎంఈఓ. ఎంఈఓ షల్ విజిట్ ది స్కూల్ అండ్ టేక్ ఏ పిక్చర్ విత్ ది స్టూడెంట్ ఇన్ ది స్కూల్ ప్రిమిసెస్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ అటెండెన్స్. ఇక్కడ చూడండి ఒకసారి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే పాఠశాలలో విద్యార్థి తిరిగి పాఠశాలకు అటెండ్ అయ్యే విద్యార్థి యొక్క వివరాల్ని ఎంఈఓ గారికి తెలియచేయాలి ప్రధానోపాధ్యాయులు. తెలియచేసిన తర్వాత ఆ సదరు ఎంఈఓ గారు ఏం చేయాలి అంటే ఆ పాఠశాలకు వెళ్ళి యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ అటెండెన్స్ పాఠశాల ప్రిమిసెస్‌లో ఆ విద్యార్థితో పాటు ఒక ఫోటో దిగాలి. ది ఎంఈఓ షల్ సబ్మిట్ ఏ ప్రపోజల్ టు ది రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. దీనికి ప్రపోజల్ సబ్మిట్ చేయాలి. దీన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. అది ఏ విధంగా చేయాలో కూడా మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత పొజిషన్‌లో స్టెప్ 3లోకి వచ్చేటప్పటికి జిల్లా విద్యాశాఖాధికారి వారు అది నిజంగా వస్తున్నారా లేదా అని ఒక ఎంక్వైరీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది జెన్యూన్‌నెస్ కోసం. ఇది చేసిన తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రివ్యూ చేసుకొని ఇలా మొత్తం ఆ జోన్‌లో ఉన్నటువంటి ఏవైతే ప్రపోజల్స్ వచ్చాయో డ్రాప్ బాక్స్‌లో వాళ్ళని మళ్ళా తిరిగి ఆ స్కూల్‌లో చేర్చడం జరుగుతుంది. ఇది మనకుండే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దీనికి ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలని చూసినట్టయితే రిపోర్ట్ టు ది హెడ్ మాస్టర్. ఆ రిపోర్ట్ ఇవ్వాలి అక్కడ. అలాగే ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది స్టూడెంట్ విత్ ఎంఈఓ ఇన్ స్కూల్ ప్రిమిసెస్. అలాగే ప్రపోజల్ ఫ్రమ్ ఎంఈఓ టు డిఈఓ అండ్ దెన్ ఆర్‌జేడీ. ఈ ప్రపోజల్స్ ఎంఈఓ గారి నుంచి డిఈఓ గారికి, డిఈఓ గారి నుంచి ఆర్‌జేడీ గారికి ఇవ్వాలి. అప్రూవల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆర్‌జేడీ టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే విద్యార్థిని చేర్చుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయటానికి కూడా ఆహ్, ఒక విద్యార్థి దగ్గర నుంచి నేను ఇంక పాఠశాలకి రెగ్యులర్‌గా హాజరవుతానని లెటర్ తీసుకొని ఆ లెటర్‌ని అప్‌లోడ్ చేయటం చే చేయి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే స్టూడెంట్ డ్రాప్ అవుట్స్ రీజాయినింగ్ యూజర్ మాన్యువల్ చూసినట్టయితే మనకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. దీనికి ప్రతి విద్యార్థిని మనం చేర్చాలంటే ఎంఈఓ గారికి లాగిన్ ఉంది. లాగిన్‌లో సర్వీసెస్‌పై క్లిక్ చేసినట్టయితే మన దానికి కింద డ్రాప్ అవుట్ స్టూడెంట్ రీజాయినింగ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినట్టయితే గనక ఈ విధంగా మనకి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ రీజాయినింగ్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో స్టూడెంట్ పెన్ ఐడి అడగటం జరుగుతుంది. పెన్ ఐడి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క వివరాలొస్తాయి. ఆ విద్యార్థి ఏ పాఠశాలలో చేరబోతున్నాడో లేకపోతే ఏ పాఠశాలలో ప్రస్తుతం అటెండ్ అవుతున్నాడో ఆ విద్యార్థి యొక్క వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను ఈ విధంగా ఉంటుంది ఇక్కడ రీజాయినింగ్ స్కూలు, రీజాయినింగ్ క్లాస్ కూడా మనం ఎంటర్ చేయాలి. అలాగే ఆ విద్యార్థి యొక్క ఫోటో ఎంఈఓ గారితోటి క్లిక్ చేసినటువంటి ఫోటో, అలాగే అప్‌లోడ్ డాక్యుమెంట్ ఫర్ రీజాయినింగ్. ఏ విధంగా ఎక్కడ రీజాయిన్ అవ్వాలనుకుంటున్నాడో, నేను క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తానని చెప్పి ఒక లెటర్‌ని తీసుకుని విద్యార్థి దగ్గర నుంచి అది పీడీఎఫ్ రూపంలోకి మార్చి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మనకి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇవ్వటం జరిగింది. ఎంఈఓ గారి లాగిన్‌లో ఈ విధంగా మనకుంటుంది. దీనికి ఇక్కడ సర్వీసెస్ ట్యాబ్ పైన మనం క్లిక్ చేసినట్టయితే అగైన్ మళ్ళా సర్వీసెస్‌పై క్లిక్ చేసినట్టయితే డ్రాప్ అవుట్ స్టూడెంట్ రీజాయినింగ్ R3.7 మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకి. R3.7 పై క్లిక్ చేసినట్టయితే
డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ యొక్క రీజాయినింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ మనం పెన్ ఐడిని ఎంటర్ చేసినట్టయితే చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే మనకి డీటెయిల్స్ వస్తాయి. పెన్ ఐడిని ఎంటర్ చేసి క్లిక్ చేసినట్టయితే విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి, పెన్ ఐడి, విద్యార్థి యొక్క పేరు, మొబైల్ నెంబరు, డ్రాప్ అవుట్ అవడానికి రీజన్ ఏంటనేది కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రుల పేరు, వారి యొక్క మొబైల్ నెంబర్, విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత రీజాయినింగ్ స్కూల్, ఏ స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నాడో అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ మండలంలో ఉండే పాఠశాల యొక్క వివరాలన్నీ మనకు కనిపిస్తాయి. ఆ పాఠశాల యొక్క వివరాలని మనం ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవుతున్నాడో అది సెలెక్ట్ చేసుకుని రీజాయినింగ్ క్లాస్ మనం ఒక పాఠశాలను సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏ క్లాస్లో జాయిన్ అవుతున్నాడో ఆ విద్యార్థి అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ స్టూడెంట్ ఫోటో క్లిక్డ్ విత్ ఎంఈఓ గారితో దిగిన ఫోటోని మనం తీసుకుని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత అప్లోడ్ ఏ డాక్యుమెంట్ ఫర్ రీజాయినింగ్కి ఇలా నేను అనుకోని పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది, లేకపోతే మానేయటం జరిగింది, నేను మళ్ళీ తిరిగి హాజరవుతానని చెప్పి ఒక డాక్యుమెంట్ని లెటర్ రూపంలో తీసుకుని పీడిఎఫ్లోకి మార్చి సబ్మిట్ చేయాలి. రిమార్క్స్ ఏమైతే ఉన్నాయో మీరు ఎందుకు జాయిన్ చేయాలనుకుంటున్నారో రిమార్క్ చేసి సబ్మిట్ చేసినట్టయితే ఆ విద్యార్థి యొక్క రీజాయినింగ్ కంప్లీట్ అవుతుంది.